శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. వేటు మోక్ష ఫౌండేషన్ ద్వారా హనుమ గారు, అనిరుద్ధ మిరియాల గారు వారు ఒక కొత్త ప్రక్రియని ఈ ధ్యాన ప్రపంచానికి పరిచయం చేశారు. ఇంతవరకు ఏదైనా సరే మనకు ధ్యానం చేసుకుంటే చాలు, దానికి అవే అన్ని కర్మలు పోతాయి, లేదు ఎక్కడికైనా వెళ్ళి పూజలు హోమాలు పరిహారాలు చేసుకుంటూ పోతాయి అని ఎంతోమంది చెప్పి ఉండొచ్చు. కానీ అసలు మనకి ఈ కర్మ ఎందుకు వచ్చింది, ఈ కర్మకు గల కారణం ఏంటి అనేది మనం కళల ద్వారా తెలుసుకుని వాటి ద్వారా మనం దీన్ని ఏ విధంగా బయటపడవచ్చు, మనం గతంలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో, సరికాని కర్మ ఏదైతే ఉన్నదో దాని నుంచి ఏ విధంగా మనం బయటపడవచ్చు అనేది కళలో తెలుసుకుని, అలానా వారికి నేను ఈ విధంగా చేశాను కాబట్టి దాని గురించి పశ్చాత్తాపడి దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా అనే ఒక ప్రక్రియని వారు పరిచయం చేశారు. దీన్ని తెలుసుకొని ఎంతోమంది వారి యొక్క జీవితాల్ని మెరుగుపరుచుకున్నారు. ఎందరో ప్రతినిత్యము వారికి కనెక్ట్ అవ్వడము, వారు చెప్పిన విధంగా ధ్యానం చేయడం ద్వారా అంతవరకు వారికి ఎక్కడికి వెళ్ళినా దొరకనటువంటి పరిష్కారాలు ఇక్కడ దొరకడం, దాని ద్వారా ఎంతో లబ్ధి పొంది వారు జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకుంటున్నారు. అలాంటి ఒక జంటే మన పవన్ గారు, అనూష గారు. అంటే వీరు వేటు మోక్షకి ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, ఇక్కడ రావడం ద్వారా వారు ఏం నేర్చుకున్నారు, ఏం చేస్తే వారి జీవితాల్లో మార్పులు వచ్చిన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సత్యం గారు. ముందుగా హనుమంతుల వారికి, హనుమాకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుకు సార్. ఏమ్మా అనుష గారు, ఎట్లా వచ్చారు ఈ వేటు మోక్షకి? అంటే ఎవరు తెలుసుకున్నారు అసలు ఇలాంటిది ఒకటి ఉన్నది, ఇలా హనుమ ఇలా ఈ విధంగా చేస్తున్నారు అనేది మీకు ఎలా తెలిసింది, ఎలా వచ్చారు? యాక్చువల్గా మేము ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు దాని నుంచి ఎలా బయటికి రావాలి అని రకరకాల మార్గాలు చూస్తున్నప్పుడు యూట్యూబ్లో శ్రీ సన్నిధి ఛానల్ చూడటం జరిగింది. దాంట్లో హనుమ గారి ఇంటర్వ్యూ చూసాము. చూసి వెంటనే కాల్ చేస్తే అప్పుడు ఈ రిట్రీట్ అనేది ఉంది, డైరెక్ట్ లైవ్గానే మీరు ఆవిడని కలవచ్చు అని చెప్పారనమాట. సో అలా మేము ఆ రిట్రీట్కి నేను ఫస్ట్ వచ్చాను. ఎక్కడ జరిగింది అది? ఫస్ట్ రిట్రీట్ వచ్చి మణికొండలో ఒక ఫామ్ హౌస్లో, హనుమ గారి ఫామ్ హౌస్లో జరిగింది. 3 days రిట్రీట్ అది. ఆ 3 daysలో చాలా అనుభవాలు. అసలు నాకు ధ్యానం కొత్త, నేను అసలు అంతకుముందు నేను ధ్యానం అనేది చేయలేదు. కాకపోతే జస్ట్ ఒక 10 days ముందు చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. కానీ చేస్తున్నప్పుడు నాకు హెడ్ఏక్ రావడము, ఎక్కువసేపు కూర్చోలేకపోవడము, రకరకాల విజన్స్ అనిపించడం, చేయలేకపోయాను. నా అంతటగా నేను చేయలేకపోయినప్పుడు నాకు అనిపించింది ఒక గురువు ఉండాలి, ఒక మార్గం అనేది ఉండాలి అని అనిపించినప్పుడు నాకు శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా నేను చూశాను అనమాట. మేడం ఇంటర్వ్యూ చూసి కనెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ అంత కనెక్ట్ అయిపోయేది ఏముందా ఇంటర్వ్యూలో అంటే నాకు అప్పటి వరకు కర్మలు, డ్రీమ్స్ ఇవన్నీ ఏం తెలీదు. బట్ ఆవిడ దాంట్లో కర్మల గురించి చెప్పి అవి రిలీజ్ చేసుకోవడము, డ్రీమ్స్ చూసుకోవడం, మనం చేసిందే మనకు వచ్చింది అని చెప్పడం ద్వారా నాకు కొత్తగా అనిపించింది. సరే ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా డీప్గా తెలుసుకోవాలి ఈ నాలెడ్జ్ అని చెప్పి రిట్రీట్కి వెళ్ళడం జరిగింది. ఏంటి మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడికి వెళ్ళాక? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళు హీలింగ్ అని చెప్పారనమాట. అప్పటికి ధ్యానంలో నేను 5 minutes, half an hour కూడా అసలు నాకు అలవాటు లేదు. అట్లాంటిది డే మొత్తం ధ్యానంలో కూర్చున్నాను, నాకు ఏ హెడ్ఏక్ అదేం లేదు. అప్పటి వరకు ధ్యానం చేయాలంటే భయం వచ్చింది, తలనొప్పి వచ్చేస్తుంది అనే భయం ఉంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత 3 daysలో నాకు ఆ తలనొప్పి అనేది తగ్గింది. అండ్ నాకు మైగ్రేన్ హెడ్ఏక్ ఉండేది. సో ఆ రిట్రీట్లో నాకు మైగ్రేన్ హెడ్ఏక్ తగ్గింది. అండ్ బ్యాక్ పెయిన్ ఉండేది. బ్యాక్ పెయిన్ కూడా ఆస్ట్రల్ సర్జరీ అప్పటి వరకు నాకు తెలియదు. పడుకొని చేసుకోవచ్చు అన్నారు, పడుకొని చేసుకున్నాను కూర్చోలేక. ధ్యానం అవ్వచ్చు ఆ ప్రాసెస్ అంతా. ఇంకా పడుకున్నప్పుడు హీలింగ్ అంటారు, హీలింగ్ ప్రాసెస్. అక్కడ ఏదో సమ్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా సంథింగ్ ఏదో జరుగుతున్నట్టు అనిపించింది. తర్వాత నాకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ తెలిసింది. ఫస్ట్ థింగ్ హెడ్ఏక్ అసలు ఇంకా లేదు. ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి హెడ్ఏక్ నాకు రాలేదు. ధ్యానం చేస్తే హెడ్ఏక్ వచ్చిద్దన్న భయము అవన్నీ అప్పుడు పోయాయి నాకు. అట్లా మీకు బ్యాక్ పెయిన్ కూడా? బ్యాక్ పెయిన్ తగ్గింది. అంతకుముందు మెయిడ్ లేకపోతే నేను ఏ పని చేయలేను అన్న భావనలో ఉండేదాన్ని.
ఇప్పుడు ఎవరు లేకపోయినా నేను చేసుకోగలను. ఎప్పుడన్నా ఎక్కువ వర్క్ చేసినప్పుడు కొంచెం అట్లా అనిపించినా ఓకే దీంట్లో మనం క్లియర్ చేసుకోవచ్చు ఈ పెయిన్ అనేది నమ్మకం ఉంది నాకు. అంటే మీరు వారు చెప్తే వెళ్ళారా లేకపోతే మీకు వెళ్ళాలనిపించిందా ఏంటి? అంటే ఫస్ట్ ఇద్దరం వెళ్దామని అనుకున్నాం. ఎందుకంటే యాక్చువల్గా తను ఏదైతే సిచ్యువేషన్ వల్ల ఫేస్ అయినప్పుడు మేము రకరకాల టెంపుల్స్కి వేరు వేరు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళి తిరిగి కొన్ని ఎవరేది చెప్తే అది ఫాలో అవుతూ ఉన్నాం, కానీ ఎక్కడ మాకు సొల్యూషన్ దొరకదు. సో ఇలా ఎలా అయితే తను ఇంటర్వ్యూస్ వింటూ ఉంటే నేను వర్క్ చేసుకుంటూ అవి వింటూ ఉన్నా. కానీ ఫస్ట్ టైం వెళ్దాం అనుకున్నా, నాకు కుదరలేదు. అట్లీస్ట్ తను పంపించాక తనలో వచ్చిన చేంజెస్ రోజు ఇద్దరు వచ్చాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి తెలుసుకున్నాక అట్లీస్ట్ నెక్స్ట్ టైం అన్నా వెళ్దామని. కానీ నేను ఇంట్లో స్టార్ట్ చేసాను. డైలీ హనుమ క్లాసెస్ జూమ్లో ఉండేవి, లైవ్ క్లాసెస్ వింటా ఆ ధ్యానం నాది అసలు ఇంకా తను అట్లీస్ట్ ట్రై చేసింది. నేను అసలు కళ్ళు మూసుకుంటే నాకు అదొక ఫోబియా లాగో, లేదంటే ధ్యానం అంటే నాకు అసలు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చెప్పినా కూడా నేను కూర్చునేవాడిని కాదు. కళ్ళు మూసుకుంటే నాకు ఏదో వెనక్కి ఎవరో పట్టుకొని లాగుతున్నట్టు, లేదంటే పడిపోతానేమో అన్న భయంతో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే హనుమాది ఫస్ట్ పొనుకోనన్నా చేసుకోండి అని స్టార్ట్ చేశాక నాకు పొనుకునేది మెల్లిగా ఇప్పుడు ఎంతసేపు కూర్చోనన్నా ఆ ప్రాసెస్లో నాకు ధ్యానం చేసుకోగలుగుతున్నాను. ఏంటి మీ మొదటి ధ్యాన అనుభవం ఏంటండి? నాకు మొదటి ధ్యాన అనుభవం అంటే ఫస్ట్ కళ్ళు మూసుకొని కొంచెం 2-3 రోజులు ప్రాక్టీస్ అయిన తర్వాత నాకు అది ఆస్ట్రల్ ట్రావెల్ అంటారో లేదంటే విజన్స్ అంటారో, అప్పటి వరకు నాకు అవన్నీ నమ్మకం కూడా లేదు. అది నిజంగా ఎవరన్నా చెప్తున్నా కూడా ఎలా జరుగుతాయి అవన్నీ సాధ్యమా అనుకునేవాడిని. కానీ ఆ రోజు కూర్చుంటే అనుకోకుండా నాకు కైలాసం పర్వతం కనిపించినట్టు, అక్కడ శివుడు గణాలు అలా కనిపించినట్టు అలా వచ్చింది ఫస్ట్ విజన్. నేను అక్కడ ధ్యానంలో కూర్చొని ఉన్నా, నేను లేచి అక్కడికి వెళ్ళి కైలాస పర్వతం దగ్గర ప్రదక్షిణ చేస్తున్నట్టు, కాకపోతే ముందు వెనక వైపు నుంచి శివుడు కనిపించినట్టు అలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో అప్పటి నుంచి నాకు నమ్మకం, ఇది మనం రైట్ పాత్లో ఉన్నాం, ఇక్కడ మనకు అనుకుంటున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి సొల్యూషన్ ఉంది ఇక్కడ అన్న నమ్మకంతో ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసి రెగ్యులర్గా చేసుకుంటా. మేము అప్పుడు వాలంటీర్స్ కావాలి అని హనుమ పిలిపివ్వడం వల్ల దాని మీద మేము రెగ్యులర్ టచ్ ఉండి నెక్స్ట్ రిట్రీట్స్కి వాటికి సరే ఏదో ఒకటి పిల్లలు ఉన్నారు అయినా పర్లేదు మేము మేనేజ్ చేసుకుంటాం అని తీసుకొని వెళ్ళి రిట్రీట్స్లో పాల్గొనటం, అక్కడ పిల్లలతో పాటు మేము అలా వాలంటీర్ సర్వీస్ అలా స్టార్ట్ అయింది ఇనిషియల్గా. అంటే మీకు మొదటి ధ్యానానుభవం కైలాస పర్వతానికి వెళ్తున్నట్టు అక్కడ మా దర్శనాలు జరిగినాయి. అవును. అంటే మీరు ఇంత చదువుకున్నారు, మంచి సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇవన్నీ ఉండగా ఇలాంటివి అసలు మీరు ఎట్లా నమ్మారండి? అదే నేను చెప్తున్నా కదా, మాకు ఒకప్పుడు నేను ఇవన్నీ నమ్మేవాడిని కాదు. నేను సాధారణ ఏదో సాఫ్ట్వేర్ లైఫ్, నార్మల్ పార్టీస్ అని లైఫ్ ఎంజాయ్ చేయడం ఆ టైప్లో ఉండేది. ఎప్పుడైతే మా జీవితంలో ఒక అనుభవం వచ్చిందో దానికోసం ఏదైతే ప్రతి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండిద్ది అన్నది మా సాఫ్ట్వేర్ దాంట్లో అయినా దేంట్లో అయినా మేము నమ్మేది. అది ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి రూట్ కాజ్ ఉండిద్ది. ఆ రూట్ కాజ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి ఒక సొల్యూషన్ తేవాలి అని తిరుగుతాం. అంటే స్టార్టింగ్ వేరు ఏదో నాకు తెలిసిన జ్ఞానంతో నేనేదో చేతులు కాల్చుకునేవి కూడా ఉన్నాయి. అవి వేరు నమ్మి, అంటే అప్పుడు అంత జ్ఞానం లేక ఎవరైతే చెప్తే అది నమ్మి ట్రై చేసి కొన్ని అవి వికటించి కొంచెం మళ్ళీ అలా 10 రకాలుగా ట్రై చేసిన తర్వాత మనకి వేటు మోక్షాలకు రావడం. ఇక్కడ మనకి ఏదన్నా మన సొంత కర్మలు మనం ఎలా రిలీజ్ చేసుకోవచ్చు ప్రాక్టికల్గా చూసాం కొంతమంది లైఫ్. వాళ్ళ చూసాను, నా పర్సనల్గా నేను ఫేస్ చేసింది మా రిలేషన్లో కానీ మా పిల్లల్లో చేంజెస్ కానీ మా సరౌండింగ్స్లో ఉన్న నా స్ట్రెస్ రిలీజ్ అవటం కానీ ప్రతి సిచ్యువేషన్ మనం ఎలా తీసుకోవాలి, మనం ఇచ్చే భావనే మనకి రివర్స్ వస్తుంది అన్నది తెలుసుకోవడం. దాని ద్వారా నేను కొంచెం ఏదైనా మన భావనే మన సృష్టి అన్నది, మన కర్మని ఎలాగా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్నది కూడా హనుమ మాటల్లో కానీ ఆ క్లాసెస్లో వినడం అవి ఫాలో అవడం ద్వారా నాకు ఇంకొంచెం నమ్మకం కుదిరింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం ఏదైనా అధర్మ కర్మ చూసుకున్నప్పుడు దాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి, దానికి మనం ఎలా సేవ చేయాలి అంటే మనం ఇలా డిఫరెంట్ కర్మకి డిఫరెంట్ సేవలు చేయొచ్చు. మనం అది ప్రతిదీ మనం ఇచ్చిన డొనేషన్ ఆ సేవకి పర్టికులర్ వెళ్తాయి అని చెప్పి అది చూసి ప్రాక్టికల్గా నేను కూడా ఇన్వాల్వ్ అయి చేయడం, అది
ఎక్కడ ఏది ఒక రూపాయి పక్కకు వెళ్ళడం ఉండదు. ఏదైనా తగ్గినాయి అంటే హనుమానే తన సొంత డబ్బులు పెట్టడం కానీ, ఇంకొంచెం మనది ఏదైనా రైట్ పాత్లో వెళ్ళాలమ్మా అని చెప్పడం, ఏదన్నా విషయం ఉన్నా కూడా వారి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు దానికి సొల్యూషన్ చూపించడం, అలా రోజు రోజు ఇంటరాక్షన్లో మనకి అర్థమైంది ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ ఉంది, మనం ఏది చేస్తున్నా ఏది ఇక్కడ ధర్మంలోనే వెళ్తుంది ప్రతిదీ అన్నది ఆ నమ్మకం ద్వారా నేను ఈ పాత్ర ఎంచుకొని దీంట్లో ముందుకు సాగుతున్నాను. అవునండి. అంటే మీరు చూసుకున్నటువంటి మొట్టమొదటి అధర్మకరం ఏంటి? మొట్టమొదట అంటే నాకు చలోని కిడ్నాప్ చేస్తున్నట్టు పిల్లల్ని ఏమన్నా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నట్టు అలా కొన్ని అధర్మకరం స్టార్టింగ్. మీరు కూడా ఆ గ్యాంగ్లో నేను ఒక మెంబర్ని. సో దానికి పిల్లల కర్మ ఉంది అని తెలుసుకొని దాన్ని రిలీజ్ చేసుకోవడానికి మన ఆర్ఫనేజ్కి ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది కూడా ఒక ఆర్ఫనేజ్ వాళ్ళకి, అంటే మా హనుమా చెప్పారు అక్కడ ఆర్ఫనేజ్లో వాళ్ళు ఎప్పుడు కంట్రిబ్యూట్ చేస్తాను, ఇంకా నా పర్సనల్గా మేము అకేషన్ అప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం మా చేతులతో. అలా అప్పటి నుంచి అంతకుముందు మేము ఏదైనా అకేషన్ వస్తే ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళం, వేటు మోక్ష వచ్చాక టోటల్ మేము సేవలో ఉండాలి. మన అంటే ఏదో ఆశించి చేస్తుంది అది, మన మనస్తృప్తిగా వాళ్ళకి ఎవరికన్నా నీడ్లో ఉన్న వాళ్ళకి చెయ్యాలి. ఇప్పుడు గోసేవ తీసుకుంటే స్టార్టింగ్లో గోశాలకి డొనేట్ చేయడం అలా చేసాం కదా, గోశాలకు చాలామంది ఉంటుంది. కానీ మాకు అనిపించింది ఏంటంటే ఆల్రెడీ వేటు మోక్షలో ఒక పద్ధతి తీసుకొచ్చారు రమేష్ గారు అని హనుమా కానీ వీళ్ళు కలిసి. ప్రతి పేద రైతు ఇప్పుడు పూర్వకాలం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక గోశాల ఉండేది, ఒక సావడి అని అనేవాళ్ళు. కానీ అది కనుమరుగవుతుంది రోజు రోజుకి. కానీ ఇప్పుడు వేటు మోక్ష ద్వారా మేము చేపట్టింది ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండాలి. దాని ద్వారా ఆ కుటుంబానికి ఇంకా ప్రోత్సాహం వస్తుంది. అలాగే గోసేవ చేసినట్టు ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇప్పటికి ఒక 80 ఆవుల పైన దత్తత తీసుకొని ప్రతి నెల ప్రతి ఆవుకి 50 కేజీల దానా సంస్థ వేటు మోక్ష ద్వారా పంపిణీ చేస్తున్నాం అక్కడ. అలాగా రాష్ట్రం అంతా ప్రతి గ్రామానికి విస్తరించాలన్నది సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అంటే అమ్మ ఇప్పుడు మీరు ఫస్ట్ రిట్రీట్కి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు హనుమాతో మళ్ళీ ఏ విధంగా దగ్గర అయ్యారు ఏంటి? రిట్రీట్కి వెళ్ళారు, అందరూ ఎలాగ వెళ్ళారు, మీరు కూడా ఆ విధంగానే వెళ్ళారు కదా, ఆ పని అయిపోయింది కదా మీకు, మళ్ళీ ఎందుకు దాన్ని కంటిన్యూ అయ్యారు? ఆ రిట్రీట్లో నాకు ఫస్ట్ నాకు స్ట్రెస్ రిలీఫ్ అనిపించింది, అంటే మనసు ప్రశాంతత అనిపించింది. ఇవన్నీ సమస్యలు తీరినాయా ఇవన్నీ పక్కన పెడితే ప్రశాంతత, మంచి డీప్ స్లీప్, ప్రశాంతంగా ఉండటం, నాకు అది బాగా అనిపించింది. ఆ స్టేట్ ఆఫ్ ఇది చాలా బాగా అనిపించింది. తర్వాత వాలంటీర్ వర్క్ అన్నప్పుడు మేము వెళ్ళడం జరిగింది. తర్వాత శ్రీ సంధివి ఛానల్ వాళ్ళు పిఠాపురంలో మహాచండీ యాగం చేశారు. సో ఆ ఈవెంట్కి హనుమ ఎవరైనా వాలంటీర్స్ వస్తానంటే రమ్మని గ్రూప్లో మెసేజ్ పెట్టారు. సో అది చూసి వెళ్ళడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఇంట్రాక్షన్ అనేది హనుమతో పెరిగింది. అవును. అంటే మీరు ధ్యానాల్లోని ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ అధర్మ కర్మ చేస్తే మీరు ఒక పరిస్థితులు అనుకోని పరిస్థితుల వల్ల దీనికి చూడవలసి వచ్చింది, ఇట్ల నుంచి ఎలా బయటపడాలనుకుంటున్నారు ఏంటి అన్నారు కదా, దానివల్లనే కదా మీరు ఈ వీడియోలన్నీ వెతికితే వేటు మోక్షం దొరికింది. అంటే ఏ అధర్మ కర్మ వల్ల అది వచ్చిందో తెలిసిందా మీకు? తెలిసింది. అంతకుముందు ఏంటంటే ఎట్లా ఉండేదంటే మనకి ఈ సిచ్యువేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కోపం ఉండేది. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, అంటే నేను మంచిదాన్ని, నేను ఎవరికి ఏం చేయను కదా, నాకెందుకు ఇలా చేశారు అనే భావనలో ఉండి కోపం ఉండేది చేసిన వాళ్ళ మీద. అయితే ఇందులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ హనుమ ఏం చెప్పారు, డ్రీమ్స్ చూసుకోండి, మీరు ఏం చేశారో మీరు చూసుకుంటే మీకు రియలైజేషన్ వచ్చిందని చెప్పారు. ఎప్పుడైతే నేను డ్రీమ్ చూసుకున్నప్పుడు ఇప్పుడు నేను ఫేస్ చేసిన దానికి అక్కడ చూపించింది ఇంకా చాలా ఎక్కువ ఉందన్నమాట. నాకు ఇచ్చిన సఫరింగ్ కంటే నేను ఇచ్చిన సఫరింగ్ ఎక్కువ ఉంది. సో అప్పుడు నాకు రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకే, నేను చేసిందే నాకు వచ్చింది, ఎవ్వరు మనకు అంటే మన ప్రమేయం లేకుండా ఎవరు ఏది చెయ్యరు, మనది కర్మ ఉంది కాబట్టి నేను చేశాను.
కానీ హనుమ ఏం చెప్పారంటే నువ్వు 20% ఇప్పుడు అనుభవిస్తున్నావు, నువ్వు 100% ఎంత ఇచ్చావో వాళ్ళు ఎంత సఫర్ అయి ఉంటారు. ఒక వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో పేరెంట్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఇంకా అంతమంది. నువ్వు అట్లాంటి ఒక్కటి చేసి ఆపరు కదా. ఇప్పుడు ఒక దొంగతనం చేసేవాళ్ళు అనుకో, ఒక దొంగతనంతో ఆగదు కదా, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అట్లా ఎన్ని చేసి ఉంటే ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఒకసారి చూసుకో అనేవాళ్ళు. అప్పుడు నాకు రియలైజేషన్, అవును నాకు ఉండటానికి ఇల్లు ఉంది, తినడానికి ఫుడ్ ఉంది, పిల్లలు, హస్బెండ్ అన్నీ ఉన్నాయి. సో నేను ఎంత చేసినా నాకు దేవుడు ఎంత మంచి లైఫ్ ఇచ్చాడు అనే భావనలోకి వెళ్ళాను. ఆపోజిట్ వాళ్ళ మీద కోపం అనేది పోయింది. ఓకే వాళ్ళు ఏమైనా అంటే కూడా ఓకే, నేను ఎవరినో అన్నాను కాబట్టి ఇప్పుడు వీళ్ళు నన్ను అంటున్నారు, వీళ్ళు నా కర్మ రిలీజ్ చేస్తున్నారు, ఈ భావనలోకి వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళ మీద కోపం అవన్నీ కూడా తగ్గిపోయినాయి అనమాట. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇదివరకు వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇవన్నీ మైండ్లో పెట్టేసుకునే వాళ్ళం కదా. సో ఇప్పుడు అట్లా ఏం లేదు, నేను కూడా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. మొదటి రీట్రీట్ హనుమ అనుకునే స్టార్ట్ చేశారు. రెండోది ప్రారంభించడానికి అసలు ఏంటి, ఎందుకు చేశారు మళ్ళీ రెండోది రీట్రీట్? మేము ఎందుకు వెళ్ళామంటున్నా, రెండో రీట్రీట్ అంటే మీరు అందరు అడిగారా, ఇంకా చెప్తే బాగుంటుందని అడిగారా, లేకపోతే ఎట్లా? అంటే రెండో రిట్రీట్ మేము అడగలేదు, అదే మళ్ళీ కండక్ట్ చేస్తారని మాకు వచ్చింది. వాలంటీర్స్ కావాలంటే మేము వెళ్ళాము. రెండో దానికి ఎందుకంటే ఫస్ట్ దాంట్లో మేము ఏదైతే రిజల్ట్స్ చూసుకున్నామో తను ఒక్కడే వెళ్ళింది, తర్వాత నేను కూడా వెళ్దామని, అది ఒక రీజన్ అయితే. ఇంకోటి మాలాగా ఎవరైతే మేము సఫర్ అయ్యింది వేరే ఒకరు అవ్వకూడదు, ఇంకో 10 మంది కన్నా తీసుకెళ్దాం ఇది ముందుకి అన్న భావంతో మేము అటెండ్ అయ్యి దాన్ని ఇంకొక 10 మంది కన్నా వెళ్తే ఇదొక ప్రాసెస్ ఉంది, దీని ద్వారా కూడా మనకు పడుతున్న ఇబ్బందులు మనం తొలగించుకోవచ్చు. హనుమ గారు చాలా సింపుల్గా చెప్తున్నారు. సో అలా ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు అని చెప్పి మేము నెక్స్ట్ రిట్రీట్స్కి కూడా అటెండ్ అవ్వటం జరిగింది. అంటే దీనికోసము ఎవరైతే మీరు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ వర్క్షాప్స్ ఉన్నాయో అందరూ కొత్త వాళ్ళు, లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ధ్యానం చేస్తున్న వాళ్ళు అందరూ వస్తుంటారు కదా. అంటే వాళ్ళు గతంలో లేనిది ఇక్కడ పొందింది, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పినట్టు మీకు ఏమనిపిస్తుంటుంది? అట్లాంటి మిరాకిల్స్ మీరు ప్రత్యక్షంగా చూస్తుంటారు కదా. అవును, వాళ్ళు అంటే వేరే సంస్థ నుంచి వచ్చినా లేదంటే వాళ్ళు ఇద్దరు ప్రాక్టీస్లో చూసినా అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది, మాకు ఇక్కడ చాలా సులభతరంగా ఉంది, చాలా ఈజీ ప్రాసెస్ ఉంది ఇక్కడ, ఇంత ఈజీ అని అనుకోలేదు. ప్లస్ మా లైఫ్లో ఈ రియల్ చేంజెస్ వచ్చాయి. అంటే చేంజెస్ అంటే పెద్ద మిరాకిల్స్ అలా అని కూడా చెప్పగలం. మన ఆలోచన ధోరణి పాజిటివ్గా ఉంటాం, మనం చేసే పని మీద ధర్మంగా ఉందా లేదా, పాజిటివ్గా ఉన్నామా లేదా, ఫస్ట్ మనల్ని ఏదైతే మనం చేసామో అది మనకు వచ్చింది అని మన యాక్సెప్టెన్స్ ఉంటాం, ఆ దేవుడికి మనం శరణాగతి ఉండటం, మళ్ళీ మనకి ఏదైతే లైఫ్ ఉందో దానికి మనం గ్రాటిట్యూడ్ చూపించడం, ఇవి మనం ముందు నేర్చుకొని ముందుకు వెళ్తే ఒక్కొక్కటి మెల్లిగా మనకే చేంజెస్ అన్నది కనిపిస్తుంది. అలాగే అక్కడ ఆల్రెడీ వచ్చిన వాళ్ళవి చూసాం, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఏదైతే అందరూ మిరాకిల్స్ జరిగాయని ఎవరు అది రియాలిటీ కాదు. బట్ వాళ్ళకి ఎలాగైతే చిన్న చిన్న చేంజెస్ వచ్చాయి, వాళ్ళు పాజిటివ్గా మేము అంతకుముందు ఇలా స్ట్రెస్ ఎక్కువ ఉండేది, ఆ స్ట్రెస్ తగ్గింది, ఇప్పుడు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం ఫ్యామిలీతో అన్నది. ప్లస్ హనుమ కూడా ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, మనం ఎప్పుడైనా మన కర్మలు రిలీజ్ చేసుకుంటూ యూనివర్స్కి సహాయకారంగా ఉంటూ భోగ జీవితం జీవిస్తూ ముందుకి మోక్ష మార్గం వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. అది మాకు బాగా నచ్చిన మాట. దానివల్ల మన మోక్షానికి దారి చేసేటప్పుడు ఇంకో 10 మందిని వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తూ మనం లైఫ్లో కూడా మంచి నెక్స్ట్ లెవెల్కి లీడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మన రెస్పాన్సిబిలిటీ మనం వదులుకోకుండా అలాగే పక్కన వాళ్ళకి సహాయం చేస్తూ ముందుకు వెళ్ళేది అన్నది చాలా మంచి కాన్సెప్ట్ అనిపించి అలా మేము కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్తున్నాం. అంటే ఇక్కడ రీట్రీట్లో చాలా నెగిటివ్ సోల్స్ బయటకు వెళ్తుంటాయి, ఎర్త్ బౌండ్ సోల్స్ బయటకు వెళ్తుంటాయి, ఇవన్నీ చెప్తుంటారు కదమ్మా, అవన్నీ మీరు చూసారా ప్రత్యక్షంగా అలాంటివన్నీ కూడా? అంటే చూడటం అంటే కొంతమందికి ఆ మెడిటేషన్లో కొంతమందికి అది ప్రెజెన్స్ అంటే బ్యాడ్ స్మెల్స్ అట్లా, ఇప్పుడు కొంతమంది ఆడ్గా బిహేవ్ చేస్తుంటారు రిట్రీట్కి వచ్చినాక. ఎప్పుడైతే ఈ హీలింగ్ అవుతుందో అక్కడ ప్రాసెస్ తర్వాత వాళ్ళలో డిఫరెన్స్ మేము అంటే లైవ్లో చూసామన్నమాట. వాళ్ళు వచ్చినప్పటికీను హీలింగ్ తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం అవ్వచ్చు, చూపులో డిఫరెన్స్ ఉండేది.
ఈ రిట్రీట్ లో వాళ్ళు హీలింగ్ అనేది మెడిటేషన్ ఇవన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళు హ్యాపీగా వచ్చి మాట్లాడడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం బట్టి మాకు డిఫరెన్స్ తెలిసేది. మాకు కూడా ఎంతో మందికి ఇది హెల్ప్ అవుతుంది, ఆ హ్యాపీనెస్ తో ఇంకా చేయాలి, ఇంకా వాలంటీర్ సేవ చేయాలి అనేది ఇంకా బాగా అనిపిస్తుంది అన్నమాట. పిల్లలు బాగా కనెక్ట్ అవుతున్నారు ఎందుకని? ఎందుకంటే అక్కడ హనుమ ఎక్కువ పిల్లల్ని అట్రాక్ట్ అయ్యేలాగా వాళ్ళ అంటే ఎక్కువ పేరెంట్సే మారాలి. ఇప్పుడు నేను వెళ్ళి హనుమ మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పినా కూడా ఆవిడ ఏమంటారంటే ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్గా మీరు చేంజ్ అవ్వాలి, మీరు ఆ థాట్స్ పెట్టొద్దు, అండ్ వాళ్ళు ఉన్నప్పుడు నెగిటివ్గా చెప్పొద్దు వాళ్ళ గురించి. మా వాడు సరిగ్గా చదవట్లేదు అలాంటివి మీరు చెప్పకండి. వాళ్ళు ఉన్నప్పుడు వాడు అందరితో మాట్లాడతాడు, చాలా బాగా అందరితో కలిసిపోతాడు, అలా మీరు ఇన్పుట్స్ ఇవ్వండి. యాజ్ ఎ మదర్గా మీరు ఇచ్చే ఇన్పుట్స్ పిల్లల మీద ఎక్కువ ప్రభావితం చేస్తాయి అని చెప్పారనమాట. అప్పటి నుంచి నేను కూడా అవి మార్చుకున్నాను నేను చెప్పే విధానంలో. సో పిల్లలు కూడా అక్కడ మంచిగా ఎన్విరాన్మెంట్కి అంటే స్వేచ్ఛగా ఆడుకుంటారు, అదంతా ఆడుకుంటారు. అక్కడ మెడిటేషన్లో గంట కొట్టడం అట్లాంటివి ఉంటాయి, అవన్నీ వాళ్ళు ఇష్టంగా చేస్తారు. హనుమ కూడా పిల్లల్ని బాగా ప్యాంపర్ చేస్తారు. సో అలా వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ నేను చూసిన చేంజెస్ ఏంటంటే వాళ్ళల్లో అంటే ఫోకస్డ్గా వాళ్ళు అంతకుముందు చదవడం అవన్నీ అంత తక్కువ ఉండేది. సో నేను గమనించింది ఏంటంటే నాలెడ్జ్ అయితే వాళ్ళు గెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు అది స్కూల్కి వెళ్ళినా రాని నాలెడ్జ్, లేదంటే ఆ మెడిటేషన్లో వాళ్ళు ఒక 5 నిమిషాలు కూర్చున్నా చాలు. ఇంకా మమ్మల్ని కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి కాన్సెప్ట్స్ మేము మర్చిపోయినా ఇంట్లో ఏదైనా చెప్పడం వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అంటే అక్కడ తిరుగుతూ వాళ్ళు అన్ని నేర్చుకుంటున్నారు. అంటే చాలామంది పిల్లలు రీట్రీట్లో పాల్గొని వాళ్ళకి ఏవో సఫర్ ఉందని లేదంటే ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు కదా, అంటే రిజల్ట్స్ వాళ్ళకి తొందరగా వస్తున్నాయి కదా పిల్లలకి. ఎక్కువ బ్లాకేజెస్ అవి ఉండవు వాళ్ళ చిన్న మన సోల్ లెవెల్ అప్పుడప్పుడే. సో వాళ్ళకి తొందరగా రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. ఏదన్నా వాళ్ళ సరౌండింగ్స్లో సరికాని ఎనర్జీస్ వల్ల ఇబ్బంది పడినా ఈ రిట్రీట్స్లో వచ్చినప్పుడు అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీస్, ఇప్పుడు మన రిట్రీట్స్ కూడా అవి జరిగే ప్లేస్ కూడా పంచభూతాలకి మనకు అనుసంధానం అయ్యేలాగా ఓపెన్ ప్లేస్లో ఉండటం. ఇక్కడ హైదరాబాద్లో జరిగితే 108 దివ్య దేశాల మధ్యలో జరుగుతుంది అది, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర. అక్కడ నిత్యం హోమాలు, ఈ కళ్యాణాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఇంకా ఎనర్జీస్ అన్నది హై ఉంటాయి. అలా మేము చూస్ చేసుకునేది అది హనుమ సజెస్ట్ చేసినా ఎవరు సజెస్ట్ చేసినా ఫస్ట్ మనకు నేచర్ దగ్గరగా ఉండే ప్లేసు ప్లస్ ఇలా దైవత్వానికి ఎనర్జీస్ దగ్గరగా ఉండే ప్లేస్ ఎంచుకుంటాం. రీసెంట్గా తిరుమలలో చేసిన అలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో అలా పిల్లలు కూడా అలా ఓపెన్నెస్ ఉండటం వల్ల వాళ్ళకి అక్కడికెక్కడ ఇప్పుడు ఏదన్నా మనం క్లోజ్డ్ రూమ్లో రిట్రీట్స్ కండక్ట్ చేస్తే వాళ్ళకి అది బోర్ కొడుతుంది, లేదంటే అక్కడ వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. అదే ఇలా ఓపెన్నెస్ ఉంటే ఏది కొత్తగా ఉంది వాళ్ళకి ప్లే గ్రౌండ్ లాగా వాళ్ళ ఇష్టం నచ్చినట్టు వాళ్ళు తిరగవచ్చు, ఎవరు ఆంక్షలు పెట్టరు, అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళకి బాగుందని ఎక్కువ పిల్లలు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా మా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు మళ్ళీ రిట్రీట్ ఎప్పుడు ఉండిద్ది, ఎప్పుడు వెళ్దాం, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు కదా అన్న. అదొక ఏదో పూజ లాగా లేదంటే స్పిరిచువల్ ఈవెంట్ లాగా కాకుండా వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ లాగా కొంచెం నేచర్కి దగ్గరగా ఉంటుంది. అట్ ద సేమ్ పిల్లలుగా వాళ్ళకి అయ్యే ప్రాసెస్ కూడా వాళ్ళకి అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చూశానమ్మా మీరు ఏర్పాటు చేసే రిట్రీట్లో వాటిలోని, అంటే వాళ్ళందరినీ కొంతమందిని మీరు ఏర్పాటు చేసుకుంటారా ఇట్లా గట్టి గట్టిగా అరవండి ఏదో దెయ్యాలు బయటికి వెళ్ళినట్టు లేదా ఇంకోటి చేసినట్టు, ఇవన్నీ మీరు చేస్తారా లేదా అక్కడ రియల్గానే జరిగేవో అన్నీ కూడా? రియల్గా జరిగేవండి. ఎందుకంటే అసలు ఎంతమంది వస్తారో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అవన్నీ మన దగ్గర ఉండదు. కొంతమంది అప్పటికప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూసి అప్పటికప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మాకే కొత్తగా ఉంటుంది అవన్నీ చూస్తే. ఒక్కొక్కసారి నిజంగా కొంతమంది కావాలని చేస్తున్నారా ఏంటి అనేది అనిపిస్తుంది. కానీ తర్వాత ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడామో వాళ్ళు బ్యాక్ అండ్ స్టోరీ విన్న తర్వాత అక్కడ ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది మాకు రియలైజేషన్ వచ్చి మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము విజయవాడ రిట్రీట్లో ఒక అమ్మాయి ఇట్లానే కింద పడుకొని హ్యాండ్స్ అట్లా ఇట్లా మూవ్ చేసుకుంటూ డిఫరెంట్గా అట్లా బిహేవ్ చేసింది. అది నాకు కొంచెం ఫస్ట్ టైమే చూడటం. అయితే హనుమ అన్నారు ఏం కాదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కొంచెం కళ్ళు తెరిచి చూసి భయంగా అట్లా చేస్తున్నారు అనమాట. ఏం కాదని చెప్పారు. సరే అండి మీరు ఐస్ క్లోజ్ చేసుకొని మీరు మెడిటేషన్ చేసుకోండి అని చెప్పాను. ఆఫ్టర్ దట్ ఆ అమ్మాయి బయటకు ఇది అయిపోయిన తర్వాత ప్రాసెస్ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పిందంటే ఒక 1 వీక్ 10 days నుంచి ఆ అమ్మాయి పిచ్చిగా సూసైడ్ చేసుకుంటానని అరవడము, రోడ్డు మీదకి వెళ్ళి నేను చచ్చిపోతాను అంటము, చాలా ఆడ్గా బిహేవ్ చేసిందంట ఆ అమ్మాయి.
అట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు ఇట్లా చేసింది. బట్ దాని తర్వాత ఆ అమ్మాయి చాలా ఆ ఫేస్ లో కూడా డిఫరెన్స్ అన్నమాట. ఒక హ్యాపీనెస్ తో నాకు ఎందుకో చాలా రిలీఫ్ గా ఉంది, చాలా బాగుంది అని ఇప్పుడు ఆ అమ్మాయి ప్రతి రిట్రీట్స్కి వస్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా. అట్లా చాలా మందిని మేము వాళ్ళతో మాట్లాడుతాం అన్నమాట. వాళ్ళ బిఫోర్ ఏంటని తెలుసుకుంటే అక్కడ ఎందుకు అట్లా జరిగింది అనేది కూడా అర్థమైపోతూ ఉంటుంది. పిల్లలు ఇవన్నీ కామన్, గొడవలు చేయడాలు ఇవన్నీ చేయడం, రిలేషన్షిప్లో బ్రేక్లు రావడము లేదా సరిగా ఉండకపోవడము, ఇలాంటి వాటికి మీరు చేసే రీట్రీట్లో ఏ విధంగా వాళ్ళకి ఆ రిలేషన్స్ మళ్ళీ ఏర్పడుతుంటాయి, వాళ్ళు ఏ విధంగా కలుస్తుంటారు? డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చి మళ్ళీ సెట్ అయ్యారని చెప్పడము, ఇవన్నీ అంటే మేము కొన్ని నమ్మలేకపోతుంటాం అనమాట. నిజమేనా అని ఒకసారి తెలుసు. అది నిజమే. ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే అది బాధపడుతూ వస్తారో ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యే అనుమ చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ అది చేసింది మేమే అన్నది యాక్సెప్టెన్స్లో ఉండండి. అది చేసుకొని సోల్ టాక్ అనేది అనుమ చెప్తారు, సోల్ టాక్ చేసుకోండి. అలా రిట్రీట్స్లో ఏంటంటే ఇప్పుడు ఇన్ని మంది వచ్చినప్పుడు ఆ ప్లేస్లో ఉండే ఎనర్జీస్ మనం ఇప్పుడు 1000 మెంబర్స్ అలా వచ్చినప్పుడు వాళ్ళ ఎనర్జీస్ అన్నీ పుల్లప్ అయ్యి వీళ్ళు ఏదైతే అక్కడ మాకు వాళ్ళ రిలేషన్షిప్ సరే అవ్వాలి అని అనుకుంటారో అది కూడా అక్కడ బెటర్మెంట్ అవుతూ ఉంటాయి. సో ఆ ఎనర్జీస్ వల్ల కూడా వాళ్ళకి అనుకున్నది వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతూ ఉంటాయి. అంటే లాస్ట్ వరకు డైవర్స్ లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? అంటే అలాంటి కేసులు కూడా ఉన్నాయి. లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు అసలు ఈ రిలేషన్షిప్ ఏమైపోతుందో లేదంటే పిల్లలు ఏమవుతారో అనుకున్న సిచ్యువేషన్ నుంచి కూడా ఇప్పుడు హనుమాన్ హీలింగ్ చేయించుకున్నారు కొత్తగా. దాంట్లో హనుమాన్ హీలింగ్లో కూడా చాలామంది రిలేషన్షిప్స్లో బెటర్మెంట్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తా. కాకపోతే వాళ్ళు అది కట్ చేసుకోకుండా మళ్ళీ ఫార్వర్డ్గా ఈ 4P చేసుకుంటాం, ఈ ధ్యానం కంటిన్యూ చేసుకుంటాం, సర్వీసెస్లో ఉండాలి మెయిన్గా. ఏదన్నా మన సరెండరెన్స్, యాక్సెప్టెన్స్, దీంట్లో సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటే ఆ లైఫ్లో ఇంకా ఫర్దర్గా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అవునండి. అంటే ఇప్పుడు దగ్గరికి వచ్చారు రిట్రీట్కి, హ్యాపీగా వాళ్ళకి హీల్ అయిపోయింది. హీల్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ధ్యానం చేసుకోవడం అవసరం అన్నమాట. అది మన ఏదైతే ఇప్పుడు వచ్చారు రిట్రీట్కి ఫస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఏదైతే వాళ్ళ కర్మ రిలీజ్ చేసుకున్నారు, ఆ కర్మ అన్నది రిలీజ్ అంటే వాళ్ళకి జస్ట్ రిలీఫ్ వస్తుంది అంతే. అది కంప్లీట్గా రిలీజ్ అయిపోయినట్టుగా. అది కంప్లీట్ రిలీజ్ అవ్వాలంటే వాళ్ళు అది కంటిన్యూటీ చేసుకోవాలి. ప్రతి రోజు ఒక్కొక్క కర్మ బట్టి దానికి 41 డేసా 21 డేసా అన్నది 4P చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే ధర్మ మార్గం సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక కర్మ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా నెక్స్ట్ది మళ్ళీ మనకి చూపించడం, దానికి సెట్ చేసుకోవడం, అలా ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకు టెస్ట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఫ్యూచర్లో. ఎందుకంటే మనం ఎంతవరకు దాన్ని పేషెన్స్తో పట్టుకోగలుగుతాం. ఈ పాత్ ఏంటంటే మనం ఉంది కలియుగంలో ఉన్నప్పుడు మనని డైవర్ట్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు. మన సొంత ఆలోచనలే అవ్వచ్చు, చుట్టుపక్కల పరిసరాలు, మన సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి మనం ఎంత గట్టిగా అది పట్టుకొని ముందుకు సాగుతాం అన్న దాని మీద అది నమ్మకం కోల్పోకుండా దాని మీద ఫస్ట్ ట్రస్ట్ అన్నది పెట్టుకొని నేను ఇది ఏది జరిగినా ఇది వదలను, అది పట్టుకొని ముందుకు సాగితే ఖచ్చితంగా వాళ్ళు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తారు, సోల్ లెవెల్లో కానీ లైఫ్ లెవెల్లో కానీ. అది వాళ్ళకి ఇమీడియట్గా రిజల్ట్స్ కనిపించకపోవచ్చు. స్టార్టింగ్ ఎవరికైనా కొంచెం ఒక ప్రాసెస్లో వచ్చినప్పుడు చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళకి అపోజిషన్ వచ్చింది. మా లైఫ్ మా ఎగ్జాంపుల్, మీరు ఇంత యంగ్ ఏజ్లో లేదంటే ఇంకా చిన్నపిల్లలు మీకు లైఫ్లో బాధ్యతలు లేవా? అవన్నీ పక్కన పెట్టి ఆధ్యాత్మికం అని రిట్రీట్లని తిరుగుతున్నారు, అవన్నీ ఎవరు రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలంటే మేము ఆ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటానే ఇది ప్యారలల్గా మేము ఇది కూడా చేస్తున్నాము. సో అలాగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాలంటీర్స్లో వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అపోజిషన్ ఉంటుంది. ఇనీషియల్గా అదంతా టెస్ట్ లాగా తీసుకొని ఇప్పుడు మా ఫ్యామిలీలో మా వాళ్ళు కూడా మారి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ధ్యానం చేసుకుంటా బెటర్మెంట్ చూసుకొని హెల్త్ పరంగా కానీ చాలా ముందుకి ఇంకా వెళ్తున్నారు. అదే మేము అందరికీ సజెస్ట్ చేసేది అదే. ఫస్ట్ మన పేషెన్స్ కోల్పోకూడదు, నమ్మకంతో ముందుకు సాగండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ కనిపిస్తాయి. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది. మీ ఇద్దరిలో ఎవరికి ముందు హనుమంతుల దర్శనం జరిగిందమ్మా? ముందు వెనక అనేది గుర్తులేదు కానీ నాకైతే దర్శనం
కలిగింది. నేను కొంచెం లేట్గా వచ్చి జాయిన్ అయ్యా కాబట్టి కొంచెం, కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి హనుమంతుల వారిని పూజించడం, ఆయన ఎప్పుడు నా పక్కనే ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆయన్ని తలుసుకుంటూ అలా వెళ్ళడం, మేబీ ఆయనే తీసుకొచ్చి ఇక్కడ వేటు మోక్షాలు కూర్చోబెట్టారేమో అని కూడా అనిపిస్తుంది. ఏం కోరుకున్నారో మీకు హనుమంతుల వారు కనిపిస్తే? ఇప్పుడు కోరికలు ఏం లేవు. అంటే యాక్చువల్గా మనకు నాకు అనిపించింది, ఒక పాత్రలోకి రావాలంటే మన కోసం అడిగితే దానికంటే కూడా అందరి కోసం అడిగితే మనకి ఒక రైట్ పాత్ అనే చూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఒక సిచ్యువేషన్ ఏదో ఒకటి మనకు వచ్చినప్పుడు ఇలాంటిది ఎవరికి అవ్వకూడదు, అందరూ ఇట్లా ఇప్పుడు తెలుసుకోవాలి, వీటి గురించి బయటికి రావాలి. నా ఆలోచన అట్లా వెళ్ళిపోయింది. టోటల్గా నేను అమ్మవారిని నమ్మేదాన్ని, మొత్తం ఆవిడకి వదిలేసాను. నువ్వు ఎవరిని చూపిస్తావో లేకపోతే ఏం చేస్తావో అంతా నీకే వదిలేసాను అని నేను అనుకున్నాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే మన కోసం కాకుండా అందరి కోసం ఆలోచిస్తామో అప్పుడు మనకు ఒక రైట్ పాత్ చూపిస్తారు. అండ్ దానికి మనం వెళ్ళే పాత్ కూడా కరెక్ట్ అనేది అర్థమవుతుంది. అంటే మీరు దాంట్లో ఉండగలిగితే మీకు తెలిసిపోతుంది కదా, అంటే ఉండలేకపోతున్నామంటే మనకు రైట్ కాదు, బలవంతంగా అయితే ఉండట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ విజన్స్ కరెక్టేనా లేకపోతే ఇదంతా నిజమా కాదని ఒక్కోసారి ఇప్పుడు మనం మనుషులం కాబట్టి ఆ డౌట్స్ మాకు కూడా వస్తాయి. ఎప్పుడైతే ఆ డౌట్స్ వస్తాయో ఆటోమేటిక్ ఎక్కడో చోటు నుంచి ఆన్సర్ వస్తుంది. అది ఎలా వస్తుంది? యూట్యూబ్లో ఏదైనా రీల్ ద్వారా రావచ్చు, ఏదో ఒక ద్వారా ఆన్సర్ అయితే వస్తుంది. మీరున్న పాత్ కరెక్ట్ అనేది అయితే మాకు వస్తుంది. అండ్ ఆ విజన్స్ కూడా కరెక్ట్. ఇదంతా హనుమంతులు, మీరేం చెయ్యట్లేదు, ఇది హనుమంతులు ఇప్పుడు హనుమంతులు వారు నడిపిస్తున్నారు అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే నాకు హనుమాన్ హీలింగ్ నేను కూడా చేయించుకున్నాక ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది అనేది అక్కడ చూపించారు. విన్న వెంటనే కొంచెం ఒక రకంగా అనిపించింది ఆ రోజు. మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ మామూలుగానే నా పనులు నేను చేసుకున్నాను, వాలంటీర్ వర్క్ చేసుకుంటా, అట్లా ఇంకా దాన్ని పెద్దగా పట్టించుకోలే. అదే ఒకప్పుడు అనుష అయితే ఖచ్చితంగా దాని నుంచి బయటికి రాలేదు. దాన్ని ఆలోచించి అది ఎప్పుడో వచ్చేదైనా ముందే తెచ్చేసుకునేది. కానీ ఇప్పుడు అసలు నేను దాన్ని పట్టించుకోలేదు. అంతకు ముందు అయితే ఫోన్లు చేసి ఇంకా ఏడ్చుకుంటూ అందరికి ఇట్లా అందరికీ చెప్పేదాన్ని, ఎవరికి ఏం చెప్పలేదు. ఓకే, అప్పుడు కూడా అనుకున్నా, సరే నన్ను నుంచి సేవ చేయించుకుంటానంటే చేయించుకోండి, ఏది జరిగినా ఐఎమ్ ఓకే విత్ ఇట్ అని నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు. ఎప్పుడైతే తిరుపతిలో రిట్రీట్ పెట్టుకున్నామో అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. నెక్స్ట్ డే రిట్రీట్ అనగా అన్ని సెట్ చేసుకొని వెళ్ళి పడుకున్నాను. పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో విపరీతమైన స్టమక్ పెయిన్ వచ్చింది. అసలు ఎంత అంటే కూర్చోలేను, నుంచోలేను, అంత సఫరింగ్ అనమాట. నాతో పాటు మిగతా వాలంటీర్స్ ఉన్నారు. నేను నా సౌండ్స్కి వాళ్ళు లేచి ఏమైందని అడిగి హాస్పిటల్కి తీసుకెళ్లారు. పవన్ లేపి తీసుకెళ్తే వాళ్ళు ఇంజెక్షన్ చేశారు. ఆ ఇంజెక్షన్కి అసలు ఈ నొప్పికి అది ఇంకా ఎక్కువైంది. అసలు తగ్గడం పక్కన పెడితే ఇది ఎక్కువైపోయింది. అస్సలు మా నోట్లో నుంచి అది బాధపడటానికి, నొప్పికి సౌండ్ చేయడానికి కూడా రావట్లేదు. సరే రూమ్కి వచ్చాం. అది 2:30-3 అట్లా అవుతుంది టైము. సో వీళ్ళు అన్నారు హనుమాన్ పిలుద్దాం అన్నారు. నేను వద్దు ఈ టైంలో, మళ్ళీ పొద్దునే రిట్రీట్ ఉంటుంది కదా, ఈ టైంలో వద్దు అన్నా. ఇంకా కొంతసేపు చూసి వాళ్ళు కాదు హనుమాకు చెప్పాల్సిందే, మళ్ళీ ఎందుకు చెప్పలేదు అని అంటారు కదా రేపు పొద్దున, కాదు ఇప్పుడు నీకు పెయిన్ కూడా తగ్గట్లేదు, హనుమాన్ పిలుచుకొస్తానని చెప్పి పిలుచుకొచ్చాక ఆవిడ వచ్చారు. ఆయిల్ రాయడము కొంచెం అట్లా చేశారు, ఇవన్నీ చేశారు. పెయిన్ పూర్తిగా తగ్గలేదు కానీ అప్పుడు ఉన్నంత కాదు కానీ కొద్దిగా సెటిల్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, కొంచెం సెట్ అవుతుంది వస్తుంది, అట్లా అవుతుంది అనమాట. అయ్యాక మేడం ఇది ఇట్లా కాదు, జస్ట్ ఒక 4 ఉన్నా ఆ రోజు. సరే అందరు కూర్చోండి హనుమాన్ హీలింగ్ చేద్దామని చెప్పి జస్ట్ ఆ 4తోనే, ఎక్కువసేపు కూడా చేయలేదు, 5 to 10 minutes. అది నిజంగా నాకు అంతకుముందు ఏమైనా డౌట్లు ఉన్నా అది ఇప్పుడు ఇవన్నీ నిజంగా క్లియర్ అయిపోతాయి అనమాట ఆ సిచ్యువేషన్. ఎందుకంటే నేను ఫేస్ చేశాను డైరెక్ట్గా. అంత పెయిన్ స్లోగా తగ్గుతూ అలా తగ్గుతూ వచ్చి నేను నిద్రపోయాను. ఇంకా తర్వాత నేను పెద్ద టాబ్లెట్స్ కూడా ఏం వాడలేదు దానికి సంబంధించి. ఇప్పుడుకొచ్చి మళ్ళీ ఆ పెయిన్ రాలేదు. సో నాకేమనిపించిందంటే స్వామివారు అక్కడ ఆయన సన్నిధిలో నా కర్మ రిలీజ్ చేశారనే భావంతోనే ఉన్నాను. కానీ ఇప్పుడు నేను ఇంత సేవలో ఉన్నాను, నీ దగ్గరకు వస్తే నువ్వెందుకు నాకు ఇలా చేసావు అనే భావన అయితే రాలేదు. ఓకే, నా కర్మ ఏదో పెద్దది రావాల్సింది ఆయన సన్నిధిలో 2 గంటలు 3 గంటలు అనుభవించేలా చేసి క్లియర్ చేశారు
అనే భావంతోనే ఉన్నా. సో ఏంటంటే ఈ ప్రాసెస్లో మెయిన్ ట్రస్ట్. ఏ ప్రాసెస్లోకి వెళ్ళినా నమ్మకం, శరణాగతి, ఈ రెండే మెయిన్ ఆలోచన సరళ కూడా మారుతుంది. అవును. మీరు చేసిన ఈ రీట్రీట్లు అన్నిటిలోని మీరు బాగా కనెక్ట్ అయింది ఏంటండి అక్కడ? అంటే ఫస్ట్ అది 2 రిట్రీట్స్ ఉండడం కాదు, అన్నిట్లో బాగా కనెక్ట్ అయ్యాము. ఫస్ట్ది లాస్ట్ ఏప్రిల్లో చేసాం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర. అక్కడ 9 హోమగుండాలు పెట్టి ఆ రోజు చిన్నజీయ స్వామి వారు వాళ్ళందరూ రావడం, అది చాలా అంటే అందరికీ చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయినాయి. చాలా అసలు మేము అనుకున్న ప్లాన్ చేసింది కూడా కాదు అది. ఎవరో వేరే వాళ్ళ సంస్థ ద్వారా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీరు గెస్ట్గా రండి అని హనుమాన్ పిలిస్తే హనుమా సరే వస్తాను అని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని అన్నీ ప్లాన్ చేసుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో హనుమాన్ని ఇంకా 1 వీక్లో వస్తారు అనగా వాళ్ళు మేము చేయలేము, ఈవెంట్ క్యాన్సిల్ చేస్తాం అన్నారు. అదేంటి నేను వస్తుంటే ఎలా, ఇది ఏదో సంథింగ్ జరగాల్సి ఉంది అని చెప్పి అప్పుడప్పుడు చిన్నజీయర్ స్వామివారితో హనుమ మాట్లాడి ఆ వెన్యూ అవన్నీ ఫిక్స్ చేసుకొని జస్ట్ 1 వీక్ టైంలో మేము అంత శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా కానీ ఇంకా అలా మా వే టు మోక్ష గ్రూప్స్ ద్వారా అందరికీ ఇన్వైట్ చేయడం. జస్ట్ ఆ రోజు 3000 మెంబర్స్ వచ్చారు. జస్ట్ 5 డేస్లో రిజిస్ట్రేషన్స్ అయ్యి ఆ ఈవెంట్ కూడా చాలామందికి చాలా అద్భుత ట్రాన్స్ఫర్మేషన్స్ అయ్యి అది ఫస్ట్ ఈవెంట్ మేము కొంచెం బాగా ఎక్స్పీరియన్సెస్ అయినాయి కానీ మంచిగా ఫీల్ అయింది. సెకండ్ మాకు విజయవాడలో చిన్నజీయ స్వామి ఆశ్రమంలో మా లాస్ట్ జూలైలో జరిగింది. అక్కడ కూడా బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. అందరూ మేము ఎక్స్పెక్ట్ చేసింది 500 మెంబర్స్ వస్తారనుకుంటే దాంట్లో దాదాపు 1400 మెంబర్స్ వచ్చారు. వచ్చి అక్కడ కూడా మంచిగా అందరికీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా అంతా బాగా జరిగి అక్కడ సక్సెస్ అయింది. అలాగే తిరుమలలో జరిగింది రీసెంట్గా, బాగా మంచి ప్లేస్లో అది వ్యాసాశ్రమంలో జరగడం కానీ అక్కడ అందరికీ హీలింగ్స్ బాగా అవ్వడం, అలా ఈ 3 రిట్రీట్స్ కొంచెం హైలైట్గా ఉంటాయి. మిగతాయి కూడా బాగా జరిగాయి. అలాగే మా హనుమ డలాస్లో అక్కడ చేస్తూ ఉంటారు, అక్కడ కూడా వారు ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. రీసెంట్ జరిగింది అక్కడ వాళ్ళు అనుకోని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయినాయి. అక్కడ హనుమంతుల వారి ప్రెజెన్స్ వాళ్ళు ఫీల్ అయ్యామని, వాళ్ళు అసలు టీవీ అది ఎల్ఈడి స్క్రీన్ ఒకళ్ళు కాలు మీద పడితే వారికి అసలు ఏమి కొంచెం నొప్పి కూడా జరగదు. మామూలు అసలు చాలా హెవీ వెయిట్ ఉండదు, 8/12 ఎల్ఈడి స్క్రీన్. అది పడినా మనకి అసలు పడినట్టు కూడా అంత చిన్న. మళ్ళీ నెక్స్ట్ డే రిట్రీట్లో నార్మల్గా ఉండి ఒక ఆయన జస్ట్ వచ్చి లేపారంట, అసలు లేపిన సంగతి ఆయనకు తెలియలేదు అన్నారు. అది ఇవన్నీ నార్మల్గా అయితే మనం చేయలేము. అది ఎంతో అది దైవ సంకల్పం అని అది ఆశీస్సులు ఉంటే తప్పితే కానీ కొన్ని జరగవు. అలాగా రిట్రీట్స్లో మేము లైవ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటాం. అవి మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అందుకని రోజు రోజుకి మనకి స్ట్రెంగ్త్ పెరుగుతున్నారు, మంచి రిట్రీట్స్ కూడా ఎక్కువ చేస్తున్నాం. ఇంకా మీ ఇద్దరి మధ్యలో బాండింగ్లో ఎట్లాంటి మార్పు వచ్చింది? వే టు మోక్షకి వచ్చింది అది 360 degrees చేంజ్ అయింది అని చెప్పొచ్చు. అంటే బిఫోర్ వే టు మోక్ష, ఆఫ్టర్ వే టు మోక్ష లాగా. ఒకప్పుడు అంటే ఇందాక అనుష చెప్పినట్టు తను ప్రతి చిన్నదానికి ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ బాధపడిపోతాం. ఏది జరిగినా నాకు ఎందుకు ఇది అయ్యింది, ఎందుకు ఇలా అవుతుంది, మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం అన్న ఆలోచనలు వెళ్ళిపోవడం. నేను కూడా ఒక్కోసారి ఏంటా అన్నది ఎక్కువ ఆలోచనలు, ఓవర్ థింకింగ్ వెళ్ళిపోవడం. అవన్నీ ఇప్పుడు వే టు మోక్ష వచ్చాక ఇప్పుడు ఏది జరిగినా మన కర్మ రిలీజ్ అయిందనో లేదా పాజిటివ్గా తీసుకోవడం, మేబీ మనం ఇంకొంచెం మార్చుకోవాల్సింది ఉంది, అక్కడ నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అన్న ఆలోచనతో పాజిటివిటీతో ముందుకెళ్తా ఇప్పుడు ఒకరినొకరిని అర్థం చేసుకుంటే ఇంకా చాలా యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేము ఇద్దరుకున్న థింకింగ్లో ఉండుంటే ఇలా ఉండేవాళ్ళు కాదు. అదే ఇప్పుడు మాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఈ రాబోతున్న సిచ్యువేషన్స్కి ముందే మిమ్మల్ని ప్రిపేర్ చేసి సెటిల్డ్గా పెట్టారు. అదే మైండ్ అంతా స్ట్రెస్ రిలీజ్గా చాలా హ్యాపీగా. ఇప్పుడు తనే ఇంకేమన్నా నాకు ఇంకేమన్నా నేను కొంచెం డౌన్ అవుతున్నా తను సపోర్ట్ చేయడం, ఒక్కొక్కసారి తను ఏదన్నా డౌన్ అవుతున్నా నేను సపోర్ట్ చేయడం, అంతా ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళి సేవలో కూడా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఈ సిచ్యువేషన్ మనం ఇంత సేవలో ఉన్నా కూడా ఎందుకు మనకి ఇలా అవుతున్నాయి అన్న ఆలోచనలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మానవ సహజం అవన్నీ. వేరే వాళ్ళు అనేవి వినడం కానీ లేదంటే ఏదన్నా అనడం, ఎందుకు చేయడం, మన లైఫ్ మనం చూసుకోవచ్చు కదా అన్న సిచ్యువేషన్ కూడా ఒక్కొక్కసారి వెళ్తాం. లేదు మనకి ఇదే లైఫ్ పర్పస్ అని
చాలాసార్లు మాకు ఆన్సర్స్ రూపంలో ఎవరన్నా ఇప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు కానీ లేదంటే హనుమాతో మాట్లాడేటప్పుడు కానీ ఒకసారి మేము ఏదైతే అనుకుంటామో దానికి ఆన్సర్ ఆ మాటల్లో సంభాషణలో వచ్చేస్తుంది. సో అయితే మనం ఇది కరెక్ట్ పాత్రలోనే ఉన్నాం, ఇది వదలకుండా ముందుకెళ్తేనే మనం ప్రోగ్రెస్ అవుతాం లైఫ్లో అన్నది నమ్మి అలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాం. మేము కంపేర్ టు అంతకుముందు హ్యాపీగా ఉన్నాం, కానీ దానికన్నా ఇంకా బెటర్ అవుతున్నాం. డే టు డే ఇంకా ఇంప్రూవ్ అవుతా, రిలేషన్షిప్ బాండింగ్ పెంచుకుంటా. అంటే ఇప్పుడు మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతకడం అలవాటు చేసుకున్నారు, లేదా ఒకరి కోసం ఒకరిని అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు సొసైటీలోనూ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో అన్నట్టుగా ఉండేది. అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి నా ఆలోచన అయినా ఫ్యామిలీ కోసం సొసైటీ అని కాదు, ఫస్ట్ మన ఇద్దరు ఇండివిజువాలిటీ ఈక్వాలిటీ ఉండాలి అన్న ధోరణిలో ఉండేది. కాకపోతే మధ్యలో వచ్చిన కొన్ని సిచ్యువేషన్ వల్ల కొంచెం ఇంబ్యాలెన్స్ అయినా ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒకరి కోసం ఒకరం అన్నట్టు మనం ఇద్దరం కలిసే ఏదైనా సక్సెస్ వైపు వెళ్ళగలుగుతాం. అంటే ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, వేరే వాళ్ళని అయితే నేను అడిగేవాడినే కాదు. మీరిద్దరు గతంలో ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారు? గతంలో అంటే ప్రీవియస్ లైఫ్ అని మాకు తెలిసిన 2-3 ఇన్సిడెంట్లు, 2-3 లైఫ్ టైంలో అయితే సమ్వేర్ అప్పుడు కూడా సమ్ ఫ్రెండ్స్ లాగానో లేదంటే ఒక లైఫ్ స్పాన్లో ఎలా అంటారు ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉండేవాళ్ళం. అలాగే ఇప్పుడు కూడా ఒక సిచ్యువేషన్లో నీకు ఏదొచ్చినా సపోర్ట్గా ఉంటామని అలాగా కొంచెం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా నెక్స్ట్ లైఫ్ లీడ్ చేద్దాం అంటే అధర్మాల్లో కూడా అట్లానే హెల్పింగ్ హ్యాండ్ లా ఉన్నారన్నమాట. ఎలాగైతే నేను కిడ్నాప్ అన్నది నేను ఏ అధర్మ కర్మ చూసుకున్నా లేదా ఏ మంచి కర్మ చూసుకున్నా అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక పాత్రలో తన ప్రెజెన్స్ ఉండేది. తనకు వచ్చే దాంట్లో కూడా నేను ఉంటాను. అంటే వ్యాన్ డ్రైవర్ కన్నా ఆవిడ ఉండేది. వ్యాన్ డ్రైవర్ అవ్వచ్చు, లేదంటే ఒక పక్కన హెల్పర్ లాగా ఉండొచ్చు, ఏదో అంటారు గోడకు మేక్ కొడతాను సుత్తాన్ని ఇచ్చినట్టు అలాగా. అట్లా అంటే మీరు కళల్లో మీరు చూసిన కర్మల్లో కూడా ఆవిడ కనిపించారు, కనిపిస్తాం, కలిసి చేశారు, కలిసి అనుభవించారు. ఇప్పుడు అలాగే కలిసి జీవించడానికి అది ఏదైతే మేము కలిసి చేసినవి రిలీజ్ చేసుకోవడానికి ఈ లైఫ్ ప్లాన్లో ఇలా వచ్చామని మేము నమ్మి ముందుకెళ్తాం. అంటే ఎప్పుడైనా మీరు ఎవరికైనా కౌన్సిలింగ్ చేశారా ఇట్లాంటి విషయాల్లో? ఇంకా కౌన్సిలింగ్ వరకు అంటే నేను పర్సనల్గా ఇంకా వెళ్ళలేదు దాన్ని. కాకపోతే ఫ్యూచర్లో మాకు ఇంకొంచెం జ్ఞానం అది అంటే మేము ఆ స్థాయికి ఇంకొంచెం జ్ఞానం రావాలి. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఎవరైనా హనుమ ద్వారానే జ్ఞానం తీసుకోవాలని మేము నమ్ముతాం. మేము ఇంకా వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇండియాలో ఎప్పుడు జరగబోతున్నాయి రిట్రీట్లు, లేదా బయట ఆల్రెడీ మీరు డల్లాస్లో కానీ ఇంకా రకరకాల ప్లేస్లు యూఎస్లో చేస్తున్నారు కదా, ఇప్పుడైనా ఎక్కడైనా జరిగేది అవకాశం ఉన్నాయండి? కమింగ్ May 30, 31 ఇక్కడ ఫ్లోరిడాలో రిట్రీట్ ఉంది. ఫ్లోరిడాలో 2 days రిట్రీట్. అది దానికి మంచి ప్లేస్ కూడా హనుమాన్ రిసార్ట్ అవుట్ బుక్ చేశారు. సో అక్కడ 2 days మంచిగా ఎనర్జీస్ అక్కడ బాగుంటాయి ఓపెన్ ప్లేస్లో. అండ్ అందరూ చాలామంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మీరు కూడా అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా యూఎస్లో తొందరగా బుక్ చేసుకొని రావాలని, అక్కడికి వచ్చి వాళ్ళ లైఫ్లో ఏదైతే మా పర్సనల్గా మేము ఎక్స్పీరియన్స్ అయినాయి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళకున్న ఏదైతే ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటకు వచ్చి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మా సజెషన్ చేస్తాం. ఎక్కువ ఏం జరుగుతుందమ్మా ఫ్లోరిడా రిట్రీట్లో? ఏం చేయబోతున్నారు అక్కడ? అక్కడ హోమం జరుగుతుందండి. ఇప్పుడు రామనామ యజ్ఞం అని చెప్పి హోమం చేస్తారు, హరే రామ హరే కృష్ణ జపం చేస్తారు, తర్వాత రాముల వారి కళ్యాణం చేస్తారు, ఇంకా డ్రమ్స్ చాలా అందరు కూర్చొని సౌండ్ థెరపీ లాగా ఆ డ్రమ్స్ కి అక్కడ ఉన్న సరికాని ఎనర్జీస్ కానీ అవన్నీ రిలీజ్ అవుతాయి. అంటే ఒక రిట్రీట్ అంటే ఒక ఫన్ కూడా, అంటే మనకి ఓకే మెడిటేషన్ కూర్చుంటాం కళ్ళు మూసుకోవడం ఇట్లా కాకుండా అన్ని రకాలుగా అన్నమాట. తర్వాత సౌండ్ హీలింగ్ చేస్తారు, డ్రమ్స్, మళ్ళీ డ్యాన్స్, అంటే బాడీని ఎంత యాక్టివ్ చేయాలో అంత యాక్టివ్ చేస్తారనమాట మన రిట్రీట్స్లో. గ్రూప్ హీలింగ్ ఉందా అక్కడ? గ్రూప్ హీలింగ్ ఉంటుందండి. అంటే మధ్యలో ఒకళ్ళు పడుకుంటారు, చుట్టూ కూర్చొని చేస్తారు. సో అట్లా హనుమాన్ హీలింగ్ అట్లా బ్యాచెస్గా జరుగుతూ ఉంటుంది. అండ్ ఫైర్ పెడతారు, పంచభూతాలతో అనుసంధానం అవుతారు.
అండ్ ఎర్లీ మార్నింగ్ 3 AM మెడిటేషన్ చక్రాస్ సంబంధించి చేయిస్తారు. చెట్లని హక్ చేసుకోవడం చాలా బాగుంటుంది రిట్రీట్. అవునమ్మా. మనం ఇప్పుడు వేటు మోక్ష ద్వారా ఏదైతే కర్మ రిలీజ్ కోసం డొనేషన్స్ ఇవ్వండి అని ప్రతి డొనేషన్ ఇచ్చిన ప్రతి రూపాయి దానికి సంబంధించిన ఆ కర్మకు సంబంధించి వెళ్తాయి ఆ సంస్థకి. ఇప్పుడు మనం కౌ సేవ గురించి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టే అలా స్నేక్స్ పాము కర్మలకు సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్థతో, ఇక్కడ తెలంగాణ ఒక సంస్థతో టైఅప్ అయ్యి ఎవరైతే వాళ్ళు పాముల్ని పట్టుకొని వాటిని భద్రపరిచి వాటి ఫారెస్ట్ ఆఫీసర్ సమక్షంలోనే ఫారెస్ట్లో రిలీజ్ చేస్తారు. అలా స్నేక్ కర్మ వాళ్ళకి మనం ఫైనాన్షియల్గా స్నేక్స్ ప్రిజర్వ్ చేయడానికి ఆ ట్రాన్స్పోర్టేషన్ అయ్యే ఖర్చులు వాటి నిమిత్తం మనం ఎవ్రీ మంత్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అలాగే అది ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి మంత్లీ ఇక్కడ హైదరాబాద్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్తో కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి నీడ్ ఉన్న వాళ్ళకి చేస్తున్నాం ఎవ్రీ మంత్. వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ మినిమంగా మనం నీడ్ బట్టి చేస్తాం. ఎవరికి డైరెక్ట్ మనీ రూపం కాకపోయినా ఫెసిలిటీస్ రూపంలో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం. అలాగే ఆర్ఫనేజ్ కూడా ఒక 300 కిడ్స్తో ఒక ఆదరణ అని ఆర్ఫనేజ్ ఉంది. వాళ్ళకి మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫీజెస్కి ఇబ్బంది పడుతుంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఫీజు ఇచ్చాము. అలాగే అక్కడ వాటర్ ప్యూరిఫైయర్ లేకపోతే అది మన వైటు మోక్ష తరపున అది ఒక సెటప్ చేయించాము. వాటర్ ప్యూరిఫైయర్ మొత్తం ప్లాంట్ మొత్తం ప్రెమిసెస్ అందరికీ వచ్చేలాగా. అలాగే ఫ్యూచర్లో ఇంకొన్ని కొలాబరేట్ అయ్యి ఇంకా వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తున్నాం. అలాగే డమ్ అండ్ డఫ్ స్కూల్తో కూడా టైఅప్ అయి ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ అలా ఇవ్వడం. అలాగే ఫిజికల్లీ మెంటల్లీ రిటైర్డ్ స్కూల్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి వాళ్ళకి చేస్తున్నాం ఎవ్రీ మంత్. రీసెంట్గా ఇప్పుడు ప్రత్యూష ఫౌండేషన్ అని హీరోయిన్ ప్రత్యూష గారు వాళ్ళ మదర్ రన్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి ఈ మంత్ నుంచి వాళ్ళతో కూడా ఎవరైతే అబ్యూజ్ అయిన ఉమెన్కి వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అలా ఆ సంస్థకు కూడా మనం ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అది ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ప్రోగ్రామ్. మనం ఏదైతే ఆవుకి సేవ చేయాలనుకున్న వాళ్ళకి అలా చేయొచ్చు. పాములకు సంబంధించి పాములు చేయొచ్చు. అలా ప్రతిదానికి మీరు ఇచ్చే ప్రతిదీ ఆ సేవకే వెళ్తాయి. ఆ ప్రతిదీ రైట్ వేలోనే అకౌంటబిలిటీ ఉండి ట్రాన్స్పరెన్సీతోనే ఖర్చు అవుతూ ఉంటాయి. అంటే మీకు ఇచ్చే డొనేషన్ ఎక్కడ కూడా పక్కదారి పట్టదు. అలా వెళ్తే మేము ఫ్యూచర్లో కూడా మేబీ వితిన్ 1 monthలో వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఇచ్చేది అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వచ్చేలా కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇవన్నీ చేస్తున్నప్పుడు కేవలం ఒక రోజు 1 గంట 2 గంటల ధ్యానం చేసేవాళ్ళు, ఇంకోటి చేసేవాళ్ళు, వాళ్ళు ఏం కోరుకుంటే అవి జరిగిపోతుంటాయి, ఏం కావాలంటే అవి సిద్ధులు వచ్చేస్తుంటాయని చెప్తుంటారు కదా. మరి మీ వేటు మోక్షాలు కానీ లేదా మీరు చేసిన వాళ్ళు కానీ ఎవరికైనా అలాంటివి జరిగినాయండి? అంటే అలా చేయగానే అలా వచ్చేస్తాయి అన్నది మేము యాక్చువల్గా నమ్మం దాని మీద. మాదేంటంటే ఏదన్నా మన సొంతగా మనం ధ్యానంతో పాటు పలువురికి సహాయం చేయడం, సేవ చేయడం, దాంతోనే మన ధర్మ మార్గంలో మనం దాని మీద ఇప్పుడు హనుమంతుల వారిని నమ్మి వెళ్తున్నాం కాబట్టి రాముల వారిని హనుమంతుల వారికి మన శరణాగతిలో ఉండి నమ్మకంతో ముందుకు వెళ్తేనే మనం అనుకున్నవి అది మనకి ఏది ఇవ్వాలో అది ఆ టైంకి అది వస్తుంది అన్నది మా నమ్మి ముందుకు వెళ్తాం. నెక్స్ట్ ఆ రిట్రీట్ గురించి కాస్త ఆ వివరాలు ఎవరిని సంప్రదించాలి ఏంటి అనే విషయాలు కూడా. అది ఫ్లోరిడా రిట్రీట్కి మన యుఎస్ టీమ్ అక్కడ vetumoksha.org అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా మన హెల్ప్ లైన్ నెంబర్ కూడా కింద స్క్రాల్ అవుతుంది. దానికి కాల్ చేసినా అక్కడ ఉండే టీం వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా రావాలి, అక్కడ అకామిడేషన్ది కానీ బుకింగ్స్ ఎలా చేసుకోవాలి, ప్లస్ ప్రాసెస్ ఎలా ఉండదు అని కూడా వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. హనుమ గురించి ఏదైనా ఒక 2 లైన్లో. హనుమ అంటే మాకు హనుమంతుల వారు చూపించిన గురువు. ఎప్పుడూ ఆ హనుమంతుల వారు స్మరించుకుంటా హనుమాని స్మరించుకుంటా అలా లైఫ్ ముందుకు వెళ్ళాలి ఆ సేవా మార్గంలో. ఎప్పుడైతే మాకు కావాలి ఈ ఒక మార్గం అన్నప్పుడు రైట్ పాత్ చూపించడానికి మా లైఫ్లోకి వచ్చి మమ్మల్ని ఎప్పుడు ఏ చిన్న సమస్య ఇది ఉంది అని మేము అడిగినా కూడా వెంటనే తను సపోర్ట్ చేయడం కానీ, హీలింగ్ ద్వారా కానీ,
తన మాటల ద్వారా కానీ మాకు ప్రోత్సహించి, మెయిన్గా మేము ఈ వాలంటీర్ సర్వీస్లో ఈరోజు ఇలా చేయగలుగుతున్నాం అంటే అది మెయిన్గా హనుమ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల మేము చేయగలుగుతున్నాం. లేదంటే ఇంత పట్టుకొని ముందుకు వెళ్ళడం అన్నది అసాధ్యం. అది అవునమ్మా, మీకేమనిపిస్తుంది మా హనుమాన్ చూస్తే? ఒక మదర్లీ ఫీలింగ్ అండి, డెఫినెట్గా అయితే. ఎందుకంటే ఒక పిల్లల్ని ఎట్లా గైడ్ చేయాలి, ఎలా పెంచాలి, అవన్నీ ఆవిడ టీచింగ్స్ ద్వారానే నేర్చుకున్నాను. నేను చేంజ్ అయ్యాను, నా పిల్లలతో నా బిహేవియర్ చేంజ్ అయ్యింది. అంటే ఆవిడ మమ్మల్ని ఒక తీర్చిదిద్దినట్టుగా ఆవిడ సత్సంగం మాత్రం ఖచ్చితంగా వింటాం. ఆవిడ జ్ఞానాన్ని ఫస్ట్ వింటాము. ఎందుకంటే ఆ జ్ఞానం లేకుండా మనం ఎంత ధ్యానం చేసినా అది ధ్యానం చేసి ఏదో నార్మల్గా శ్వాస మీద ధ్యాస పెట్టినట్టే ఉంటుంది. ఇక్కడ మెయిన్ నాలెడ్జ్ ఇస్తారు. పిల్లలతో ఎలా ఉండాలి, ఫ్యామిలీలో అత్తమామలతో ఎలా ఉండాలి, హస్బెండ్తో ఎలా ఉండాలి, అన్ని ప్రతి ఒక్కటి ఆవిడ క్లాసెస్లో మనకి చెప్తారు. సో మన లైఫ్ని మనం మంచిగా హ్యాపీగా ఎలా లీడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా కూడా చెప్తారు. అంటే మరి మనం ఎక్కువ సాధన చేసి కష్టపడక్కర్లేదు, సింపుల్గా చెప్తారు. అదే మెయిన్ మా అందరికి నచ్చింది. అండ్ ఆవిడ కూడా చక్కగా రెడీ అవ్వండి, మంచిగా ఉండండి, ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సేవలో ఉండండి, అట్లా అవి కూడా నచ్చాయి అన్నమాట. అంటే కొన్నిసార్లు ధ్యానంలోకి వస్తే ఇవన్నీ అవసరం ఉండదు, చెయ్యొద్దు అట్లా అంటారు కదా. సో అట్లా ఏమి ఉండదు ఇక్కడ. మొత్తం అది ఎలా లీడ్ చేస్తారో దాన్ని అలా ఇంకా బెటర్ గా లీడ్ చేయడం నేర్పిస్తారు. ఫ్యామిలీని మోహం లేకుండా అన్నిట్లో ఉండాలి, బట్ దేని మీద మోహం ఉండకూడదు అనేది నేర్పించారు. శరణాగతి అండ్ శరణాగతి మెయిన్. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే మనం ఈ సెషన్ ముగించే ముందు ఫ్లోరిడా రిట్రీట్ కోసం అందరినీ వెల్కమ్ చేయండి, మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరినీ. ఈ శ్రీ సన్నిధి ఛానల్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరూ తప్పకుండా ఫ్లోరిడాలో మనకి మే 30-31 జరుగుతున్న ఈ రిట్రీట్కి తప్పకుండా రిజిస్టర్ చేసుకొని ఈ ఏదైతే మనకి అవకాశం వస్తుందో దాన్ని సద్వినియోగించుకొని మీ లైఫ్ని ఇంకొంచెం బెటర్ చేసుకొని ముందుకు వెళ్ళాలని మేము ఆకాంక్షిస్తూ మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. మీ అందరూ కూడా తప్పకుండా ఫ్లోరిడా రిట్రీట్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే హనుమతో మనం ప్రయాణించే ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అన్నమాట. మీకు రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా, హెల్త్ పరంగా అవ్వచ్చు, జాబ్ పరంగా, బిజినెస్ ఏ ఉన్నా కానీ ఈ రిట్రీట్స్లో హనుమాన్ హీలింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఆ హీలింగ్ ద్వారా మీరు అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు 4P అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. చేసుకున్న తర్వాత మీకు హనుమాన్ హీలింగ్ చేశాక కూడా మీకు చూపించిన అధర్మాలకి మీరు 4P చేసుకోవాలి. అదంతా మా వాలంటీర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏది ఒక్క రోజులో ఇలా చిటికేస్తే అవ్వదు కాబట్టి ఆ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి. అవుతుంది, ఒక రోజులో అవుతుందంటే ఎవరు చెప్పినా మనం నమ్మే రోజులు కాదు. దాన్ని అనుభవించాలి. ఫస్ట్ 4P ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఫాలో అవ్వకుంటూ హీలింగ్ చేసుకున్న తర్వాత కూడా ఆ ప్రాసెస్ మీరు ఫాలో అయినప్పుడు మీకు లైఫ్లో చేంజెస్ అనేవి తెలుస్తాయి. మన గురించి మనం తెలుసుకుంటూ మనం ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే మన జీవితంలో ఏమేమి మార్చుకోవాలి, ఇవన్నీ కూడా ఆవిడతో మనం ఆ రిట్రీట్లో అవన్నీ నేర్చుకోవచ్చు. సో మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అండి. ధన్యవాదాలు. ఆల్ ఆర్ వెల్కమ్ టు ఫ్లోరిడా రిట్రీట్ అండ్ We kindly request everyone who are staying in United States, kindly take this opportunity and register yourself and make available for this very divine program where you can transfer your life as well as you can do betterment to the society by going upliftment your life in further in good ways. So I strongly recommend you to register and participate and do the transformation in your life. So all the best and all are welcome to the Florida retreat. Thank you. ఇంతవరకు వేటు మోక్షాల్లో కేవలం వారికి ఉన్నటువంటి ఒక సమస్య ద్వారా ఆ సమస్యకి పరిష్కారం దొరికితే చాలు అని వెళ్ళిన వీరు ఈ రోజున వేటు మోక్షకి వాలంటరీ సర్వీస్ చేస్తూ వేటు మోక్ష సంస్థలో ప్రముఖంగా వారు కనిపిస్తూ అలాగే వారి వర్కులు కూడా ఆ విధంగా చేస్తూ ఆ సంస్థకి ఎంతోగానో వారి యొక్క సేవలను అందిస్తున్నారు. మనం రిటైర్ అయిన తర్వాతనో లేదా మన పిల్లలు సెటిల్ అయిన తర్వాతనో మనకి ఖాళీ దొరికినప్పుడు
సేవా కార్యక్రమంలో పాల్గొంటే సరిపోతుంది కదా అనుకునే వారికి వీరు నిజంగా ఆదర్శం. ఎందుకంటే రెండిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సేవా కార్యక్రమాలను పాల్గొంటామో మనం చేసే బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేదంటే మరి ఏదైనా కావచ్చు, అన్నిటిలో కూడా మనం 100% ఇవ్వగలుగుతాం. అక్కడ వచ్చేటటువంటి హర్డిల్స్ ఏమైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనం చాలా సులువుగా బయటపడగలుగుతాం. ఎవరి మీద అకారణంగా మనకు ద్వేషం రాదు, కోపం రాదు. మనం ఎవరిని కూడా నిందించం మనకు జరిగే వాటి కోసం. అలాంటివన్నీ మనకు తెలియాలి, మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే కనుక ఇలాంటి ఆధ్యాత్మిక సంస్థల్లో మనం సభ్యులు అవ్వాలి, వారు చెప్పేవి జ్ఞానాన్ని తీసుకోవాలి, అక్కడ చెప్పే సేవా కార్యక్రమాలు చేయాలి. ఇలాంటివన్నీ చేస్తే వారి యొక్క జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయని ఈరోజు మనకి పవన్ గారు, అనుష గారు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి సిరిసేనతి టీవీ. నమస్కారం.